మన రాయదుర్గంలో చెనివీరేశ్వర స్వామి గుడికి మనం వచ్చాం చూడండి స్వామి. చెనివీరేశ్వర స్వామి దేవాలయానికి రావడం జరిగిన స్వామి. ఈ రోజు ఏంటి విశేషాలని లాస్ట్ కి చెప్తాం మీ అందరికి. ఇక్కడ నాగప్ కట్తో కూడా వచ్చి మేము ఇక్కడ దేవుని దర్శించుకోవడం జరిగినది. ఇక్కడ కూడా భక్తాదులు ఎక్కడో నుండి తరలి వస్తుంటారు. అలాగే ఇక్కడ నవగ్రహాలతో కూడా వచ్చి మేము దేవుని దర్శించుకొని 5 ప్రదక్షిణలు చేసి ఇక్కడ చూడండి స్వామి. అలాగే ఆంజనేయ స్వామి వారిని కూడా దర్శించుకోవడం జరిగినది. ఇక్కడ పురాతన కాలం నుండి దేవాలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ చాలా చెనివీరేశ్వర స్వామి ఆలయంలో కూడా శివాలయం కూడా ఉంది స్వామి. ఇక్కడ పురాతన కాలం నుండి శివాలయం ఉంది. మీకు లోపలంతా చూపిస్తున్నాం చూడండి. అలంకారం కూడా చాలా అద్భుతంగా చేశారు కదా. నేను కూడా దేవుని దర్శించుకొని తీర్థ ప్రసాదం కూడా పొందడం జరిగినది. అలాగే ఇక్కడ శ్రీ చెనివీరేశ్వర స్వామి వారి గవి మఠం ఉంది. ఇక్కడ పురాతన కాలం నుండి దేవాలయం ఉంది. కొండ లోపల ఉంది. మీ అందరికీ చూపిస్తున్నాం చూడండి స్వామి. ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కరు దర్శించుకోనండి. శుభవార్త వింటారు. మనం కూడా వచ్చి ఇక్కడ దర్శించుకోవడం జరిగినది. ఇక్కడ చూడండి స్వామి, చెనివీరేశ్వర స్వామి వారిని కూడా మనం దర్శించుకోవడం జరుగుతుండేది. ఇక్కడ ఎందుకు చూపిస్తున్నాం అన్ని అంటే ఈరోజు కడే కార్తీక ముందంట, కావున ఈరోజు నైట్ ఊరేగింపు కూడా ఉంది. దానికి మేము మీ అందరికీ ఇదంతా చూపించడం జరుగుతుండేది. ఇక్కడ చూడండి స్వామి. అలాగే శ్రీ 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 చెనివీరేశ్వర స్వామి వారిని దర్శించుకున్న వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఇక్కడ ఈరోజు ఊరేగింపు కూడా జరుగుతుండే స్వామి వారిని కడే కార్తీకం కావున ప్రతి ఒక్క భక్తాదులు ఈరోజు నైట్ ఊరేగింపు కూడా ఉంటుంది స్వామి. ప్రతి ఒక్కరు వచ్చి దర్శించుకొని పోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాము. అలాగే ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఉంది స్వామి. ఈరోజు మధ్యాహ్నము చూడండి. నేను కూడా ఇక సేవా కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగినది. మీ అందరికి చూపిస్తున్నాం చూడండి. స్వామి వారిది అన్నదాన కార్యక్రమం కూడా ఉంటే ప్రతి ఒక్క ఐటమ్ చూపిస్తున్నాం చూడండి. అన్నదాన కార్యక్రమం చేస్తుంటే నాకు కూడా చాలా ఆనందం వేసింది. మీ అందరికీ చూపిస్తున్నాం చూడండి స్వామి. అలాగే చెనివీరేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళింటే పిల్లవాళ్ళు చూసేకలేదు. నన్ను చాలా ఆనందం పడ్డారు పిల్లవాళ్ళు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫాలో కొట్టి లైక్ కొట్టి షేర్ చేయండి. మన రాయదుర్గం అందరికీ స్వామియే శరణం.